హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే వర్క్ తొందరగా నేర్చుకునేది చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి ఏం టాపిక్ అంటే వర్క్ ఎవరి దగ్గర చేయాలి, ఎవరి దగ్గర చేస్తే తొందరగా వర్క్ నేర్చుకుంటాము, ఎట్లాంటి వాళ్ళ దగ్గర చేస్తే మనం పేమెంట్ సరిగ్గా ఇస్తారో ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఎందుకంటే మనం చేసే కొంతమంది మేస్త్రీలు దొంగనా కొడుకులు ఉంటారు. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. ఒక ముగ్గురు దగ్గర వర్క్ చేసిన వారం రోజులు పని చేయించుకొని నాకు అప్పుడు 200 ఇస్తుండే, డైలీ 200 ఇస్తుండే, 1000 రూపాయలు ఇస్తుండే, 500 ఆపేసుకుంటుండే. అలా చేస్తుండే. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మనం మొత్తం పేమెంట్ తీసుకొని మళ్ళీ రేపడుతుంది రామేమో అని మన డౌట్ ఉంటుంది. అందుకని మనకు ఒక 500 అనేది ఆపుకుంటే మనం 500 గురించి అయినా వర్క్ వస్తామన్నట్టు కొంతమంది మేస్త్రీలు అయితే అట్లా ఉంటారు. ఇప్పుడైతే నేను ప్రస్తుతం చేస్తున్న మేస్త్రి అయితే అట్లా లేడు. ఈరోజు చేసిన వరకు అయితే ఈరోజు పేమెంట్ మొత్తం క్లియర్ చేస్తాడు. పేమెంట్ విషయంలో అయితే ఏం డోకా లేదు. కొంతమంది ఉంటారు దొంగనా కొడుకులు. ఎందుకంటే మనం కష్టపడి చేసిన వర్క్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపరు, పేమెంట్ కూడా సరిగ్గా ఇవ్వరు. కొంతమంది ఉంటారు. చూసి వర్క్ అయితే ఉండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికే ఉండి తెలియని వాళ్ళ దగ్గర పోతే పని చేయించుకుంటారు. పని చేయించుకున్నప్పుడు పైసలు అప్పుడే తీసుకోండి. రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఫోన్పే చేస్తా, పిన్పే చేస్తా అంటే నమ్మకండి. వర్క్ ఈరోజు చేసిరా ఈరోజు డబ్బులు తీసేసుకోండి. కొంతమంది లుచ్చగాళ్ళు ఉన్నారు, పైసలు అయితే కట్ చేసేసుకుంటారు, పైసలు ఇవ్వరు. కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. కొంతమంది ఉన్నారు, చాలా వరకు అయితే ఇలాంటి మంది అయితే ఉన్నారు. రీసెంట్గా మనోడైతే ఒకళ్ళ దగ్గరికి వర్క్ వెళ్ళిండు. మొన్న వినాయక చవితి రోజు మాకు వర్క్ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. దానికి రీజన్ కూడా ఇక మనోడే. వినాయక చవితి ఎప్పుడు అయిపోయింది, ఇప్పటికి వారం రోజులు 2 వారాలు అవుతుంది కదా. మనోడు వర్క్ చేసినప్పుడు పేమెంట్ అప్పుడు ఇవ్వాలా, ఇప్పటి వరకు పేమెంట్ లేదు, ఏం లేదు. అట్లా ఉంటుంది. చాలామంది అయితే అట్లున్నారు. ఫోన్ చేసి పేమెంట్ అడిగితే రేపేస్తా, ఎల్లుండేస్తా అంటారు. అట్లా ఉంటుంది. అందుకని మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పోవాలి. మీకు ఎవరికైనా వర్క్ లేకపోతే ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా. ఎవరికైనా అలవాటు ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చదివి, న్యూస్ పేపర్లో చాలామంది ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. నేను కూడా అడ్వర్టైజ్మెంట్ చూసి మా సార్ దగ్గరికి వర్క్ వచ్చిన బాగా వర్క్ ఉన్నప్పుడు మా సార్ ఏం చేస్తారంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం పేపర్ చదువుతాం కాబట్టి పేపర్లో నంబర్ కనిపించి ఫోన్ కొట్టి అలా నా పని ఏంటంటే వచ్చేసామన్నారు. అప్పటి నుంచి నేను సెట్ అయిపోయినా. మీరు కూడా వర్క్ కావాలంటే న్యూస్ పేపర్లో అయితే చదవండి. న్యూస్ పేపర్లో లాస్ట్ పేజీల్లో, మిడిల్ పేజీల్లో లాస్ట్ చిన్న పార్ట్ ఉంటుంది. వర్కర్స్కు సంబంధించి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏదైనా వర్క్కి సంబంధించి అయితే కింద నంబర్ అయితే ఇస్తారు. వర్క్ లేని వాళ్ళు అయితే ఇలా ఫాలో అవ్వండి. నేను చెప్పిన ట్రిక్స్ వర్క్ అయితే ఉంటుంది. చూసి వర్క్ అయితే చేసుకోండి. మంచి వాళ్ళ దగ్గరికి అయితే వర్క్ ఇవ్వండి. ఫాల్తుగా ఉన్నారు కొంతమంది. మనం కష్టం చేస్తాం కానీ కష్టం తగ్గట్టు పేమెంట్ అయితే ఇవ్వరు. ఆలోచించుకొని మంచిగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే వర్క్కి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను చెప్పిన అయితే ఫాలోయింగ్ చేయండి. జర నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ